హాయ్ అండి, నేను మీ సుకన్యాని. ఈరోజు కోడి కాళ్ళ చారు చేయబోతున్నాను. ఇది నోరు చేదుగా ఉన్నప్పుడు, జలుబు చేసినప్పుడు మంచి మెడిసిన్గా పనిచేస్తుంది. నోటికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి కోడి కాళ్ళు. దీన్ని కాల్చుకొని మనం రసం చేస్తే చాలా బాగుంటుంది. ఇట్లా పొయ్యి మీద కాలిస్తే ఇంకా టేస్ట్ వస్తుంది. అలా కాల్చి దానిపైనున్న తోల్ని అలా తీసేసేయాలి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, లేదంటే ఇలానైనా వండుకోవచ్చు. నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటిని ఉప్పు పసుపు వేసి మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకొని ఒకసారి వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కోడి కాళ్ళను దానిలో వేసేసి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. దీనిలో ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. 2 పచ్చిమిరపకాయలు మజ్జిగ కట్ చేసి, కొంచెం కరివేపాకు, ఒక చిన్న టమాటా తీసుకొని దాన్ని కూడా ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఒక వంకాయని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఈ చారుకి వంకాయ ముక్కలే చాలా టేస్ట్ వస్తుందండి. ఒకసారి మొత్తం కూడా ఇలా తిప్పేసుకొని మూత పెట్టేసుకుందాము. కొంచెం సేపు ఉడకనిద్దాం. చూడండి కొంచెం ఉడికింది. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి ఇలా తిప్పేసేసుకొని 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ ఉంటేనే చారు బాగుంటుంది. ఒకసారి మొత్తాన్ని కూడా ఇలా తిప్పేసుకోవాలి. ముక్కల్లో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. ఇలా సపరేట్ అయిన తర్వాత కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనకు ఎంత క్వాంటిటీలో వాటర్ కావాలో పోసేసుకోవాలి. నేనైతే 4 గ్లాసులు వాటర్ పోస్తున్నానండి. మీకు కావాలంటే వాటర్ అనేది కొంచెం ఎక్కువగా పోసుకోవచ్చు. అలా అని మరీ పల్చగా కూడా చేసుకోవద్దండి. చారు అనేది కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. చూడండి 5 నిమిషాల తర్వాత ఎలా తెరులుతూ ఉందో. మొన్న వర్షం వచ్చినప్పుడు వాగులు వంకలు ఇవన్నీ పొంగాయి కదండి. నిజంగా ఈ చారుని చూస్తే నాకు అలాగే అనిపించిందండి. ఈ చారు ఇలా తెరులుతూ ఉంటే భలే మంచి స్మెల్ వస్తుందండి. నాకైతే ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చెప్పేసి అనుకుంటున్నాను. నేను చాలా రెడీగా ఉన్నాను ఈ చారుని తినేసేయటానికి. మా పక్కింటి వాళ్ళు అడుగుతున్నారండి, ఏంటి ఏం కూర చేస్తున్నావు, భలే మంచి స్మెల్ వస్తుంది అంటున్నారు. అడిగితే మాత్రం చెప్పేస్తామా ఏంటి? కోడి కాళ్ళ చారు రెడీ అయిపోయిందండి. మీకు కూడా నచ్చినట్లయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.